ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోవడం ఏంటి? మెట్టలు తత్తరిల్లడం ఏంటి? పర్వతాలు చాలా బలమైనవి కదా, అవి చాలా ఎత్తైనవి కదా. ఒకవేళ అవే కదిలితే, అవే తత్తరిల్లితే మానవులమైన మన పరిస్థితి ఏంటి? అయినప్పటికీ కూడా పర్వతాల లాంటి పరిస్థితులు, భీకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైతే మనం ఉండగలమా? అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే ఆయన కృప మనతో ఉన్నప్పుడు ఎలాంటి భీకర పరిస్థితులు మనకు ఎదురైనా కూడా మనము క్షేమంగానే ఉంటాం. మనము కదిలించబడం, మనం ఏమాత్రం హాని పొందాం, ఏమాత్రం కీడు అనుభవించమని దీని అర్థం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇలాంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా? పర్వతాలు లాంటి వాళ్ళే కదిలిపోతున్నారా? మెట్టలు లాంటి వాళ్ళే తత్తరిల్లిపోతున్నారా? నీతో ఉంటానన్నవారు, నీతో స్నేహం చేస్తున్నవారు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను అర్ధాంతరంగా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నిన్ను మోసం చేశారా? నిన్ను విడిచిపెట్టేశారా? లేదా నిన్ను విడవడమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నిన్నెంతో ప్రేమించేటువంటి నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ భర్త, నీ భార్య, నీ కన్నబిడ్డలు నీకు దూరం అయిపోయారా? అవే పర్వతాలు తొలగిపోవడం అంటే, మెట్టలు తత్తరిల్లిపోవడం అంటే. ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైనా నువ్వేం భయపడొద్దు, నువ్వేం కృంగిపోవద్దు. ఇంకా నా జీవితం ఏంటి, నేనెందుకు బ్రతకాలి, నాకు ఇంకా మనుగడ ఉంటుందా అని నువ్వు ఇంకా వేసారిపోవాల్సిన అవసరం లేదు. అలా వేసారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకున్న వాళ్ళు, ఆయన కృపను పొందుకున్న వాళ్ళు నీటికి సజీవంగా క్షేమంగా ఉండడమే కాకుండా అనేకులకు ఆదర్శవంతంగా ఉన్నారు. అనేకులకు ఆదరణకర్తలుగా మారిపోయారు. అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న కలకత్తా నగరానికి వచ్చారు. సిరంపూర్ అనే ప్రాంతంలో ఆయన ఉండి అక్కడ ఎన్నో విద్యాలయాలు స్థాపించి ఎంతోమందికి ఆదరణగా ఉన్నారు. ఆయన తన జీవితంలో ఎన్నో భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నారు. తన సొంత కుమారులను కోల్పోయారు, తన భార్యను కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తను ఏమాత్రం కూడా కృంగిపోలేదు, అధైర్యపడలేదు. ఎంతోమంది తనను వెనక్కి వెళ్ళిపో, ఇక్కడుండి నువ్వు చేసేదేంటి అన్నప్పటికీ కూడా ప్రభు నాకు ఈ భారతదేశం విషయంలో భారం పెట్టారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు నాకు ఎదురైనా, బీదరికం ఎదురైనా, నా అన్నవారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నా భార్య, నా బిడ్డలు, నా కన్నబిడ్డలు నేను పోగొట్టుకుంటున్నా కూడా నేను నా ధైర్యాన్ని విడవను. ఎందుకంటే నా ప్రభు కృప నాకు తోడుగా ఉంది. ఈ బైబిల్ గ్రంథాన్ని నేను తర్జుమా చేసి భారత ప్రజలందరికీ నేను అందించాలి, ఇది నా బాధ్యత అని చెప్పి ఆయన దేవుని వాక్యపు వెలుగును మన దేశానికి అందించారు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప విలియం కేరీ గారిని విడిచిపెట్టనట్టే నిన్ను కూడా ఆయన కృప విడిచిపెట్టదు. కష్టాలకు భయపడిపోకు, నష్టాలకు బెదిరిపోకు. కన్నీటి లోయలు నీ జీవితంలో ఎదురైనప్పుడు వెనకడుగులు వేయొద్దు. ధైర్యం తెచ్చుకో, ప్రభు నీతో ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తారు. ఆ వేదనలో నుండే, ఆ శోధనలో నుండే దేవుడు నీకు శక్తినిచ్చి నీ ద్వారా గొప్ప కార్యాలు లోకానికి చూపిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప విడవదని చెప్పావు. నీ బిడ్డలకి నీ కృపనిచ్చి వీరున్నటువంటి బాధాకరమైన స్థితిలో నుండి బిడ్డలను బయటికి తెచ్చి వెలుగుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.